ఈ గ్రహాలు అనేటువంటివి వీటి కనుక ఎఫెక్ట్ హ్యూమానిటీ మీద ఎలా ఉంటుంది అనేటువంటి సుమారుగా మనకి అర్థం అవడానికి కోసం వాటి నెగటివ్స్ చేయడం కోసం సుమారుగా మనకు తెలిసినటువంటి ఒక లైఫ్ సైకిల్ రూపంలో మనం ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. సో ఇందుకన్నా డీటెయిల్స్లో ఫర్దర్గా వెళ్ళే ముందు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఎలాగైతే మనిషి మీద అప్లై అవుతుందో, ఎలా అయితే పనిచేస్తుందో, ఈ గ్రహాలు అనేటువంటి వాటి తాలూకా వైబ్రేషన్స్ కానీ వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మన మీద ఆ రకంగానే పనిచేస్తుంది. మార్స్ అనేటువంటిది అందరి మీద ఒకేలా పనిచేయదు. సన్ అనేటువంటి సంకల్పం అనేటువంటిది అందరి మీద ఒకేలా పనిచేయదు. మనకి ఎన్ని ఉంటాయి? 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోని సూర్యుడి తాలూకా తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. మనం క్యాన్సర్ చెప్పుకున్నప్పుడు ఒకలాగా, యారిస్ చెప్పుకున్నప్పుడు ఒకలాగా, టారస్ చెప్పుకున్నప్పుడు ఒకలాగా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈ సన్ అనేటువంటిది ఎగ్జాల్టెడ్లో ఉన్నటువంటి యారిస్లో ఒకలా బిహేవ్ చేస్తే దాని తరగ డెబిలియేటెడ్ అయినటువంటి లిబ్రాలో ఒక రకంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ వీటి తరగ మూలమైనటువంటి ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా, అంటే ఆ రూట్ ప్రిన్సిపల్ ఎప్పుడు ఒకటే అయినప్పటికీ సంకల్పం అనేటువంటిది ఇవ్వడం, దాని ద్వారా కార్యాన్ని ముందుకు చేయడం అనేటువంటిది ఒకటే అయినప్పటికీ కూడా అది ఏ రకంగా ఇస్తుంది అనేటువంటిది ఒక్కొక్క మనిషిని బట్టి, వాడు పుట్టినటువంటి రాశిని బట్టి, తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఒక రాశి తీసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు ఎంత? ఈరోజు అక్టోబర్ 25వ తారీఖు. స్కార్పియోలో సన్ 2 degrees ఉన్నా సుమారుగా. ఈరోజు మనం 2 degrees స్కార్పియోలో సూర్యోదయంలో మనం ఉన్నాం ఈరోజు. ఈరోజు కనుక ఈ టైంలో ఎవరైనా పుట్టినట్టయితే, అంటే సాయంత్రం సుమారుగా 6:20 ఆ టైంకి ఈరోజు ఎవరైనా పుట్టినట్టయితే వాళ్ళకి ఇప్పుడు ఏమిటవుతుంది లగ్నం? సుమారుగా పీసీస్లో అంతే కదా, పీసీస్ ఎంటలో ఎక్కడ లగ్నం ఉంటుంది. అంటే పీసీస్లో 18 degrees 20 degrees ఎంతో ఉంటుంది లగ్నం. మనకి ఆ సాయంత్రం వేసింది కొంచెం 2.5 hours ముందుకెళ్తే మనకి సుమారుగా 19 degrees ఆ లెక్కన ఉంటుంది మనకి లగ్నం ఈ టైంకి. సో ఈ టైంలో లగ్నంలో పుట్టినటువంటి వాడికి ఇక్కడ లగ్నం ఉంటే ఇక్కడ ఎక్కడ సన్ ఉంటుంది మనకి. సో సన్ నుంచి 7, 8, 9th హౌస్లో సన్ ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరో ఇటువంటి వాళ్ళే ఉంటారు పుట్టినప్పుడు. సో ఈ గంటలో పుట్టినటువంటి వాళ్ళకి తర్వాత ఒక గంట పోయిన తర్వాత మేషం లగ్నం అవుతుంది. ఆ మేష లగ్నంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు ఏమిటవుతారు? 8వ స్థానం అయిపోతుంది. అంటే ఇక్కడ 9th హౌస్లో ఉన్నటువంటి సన్ తరగ రిజల్ట్కి 1 hour అయిన తర్వాత 8th హౌస్లో ఉన్న సన్ తరగ రిజల్ట్కి మళ్ళీ లగ్నాలు మారిపోతుంటాయి కదా. ఇది ఒక చార్ట్ అయితే మామూలుగా కూడా చూసుకున్నప్పుడు అయితే ఈ జనరల్ జోడియాక్లో ఇది 1 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే మామూలుగా 8th హౌస్లో ఉన్నటువంటి సన్ తరగ ఎఫెక్ట్తో పాటు వీడికి లగ్నం ఏదైందో దాన్ని బట్టి కూడా సన్ తరగ ఎఫెక్ట్ అంటే మారుతూ ఉంటుంది. రేపు ఎవరైనా పుట్టారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైనా పుడితే వాడికి ఏంటవుతుంది? 3 degrees ఆఫ్ స్కార్పియో వాడి తరగ సన్ అయి ఉంటుంది. సన్ 3 degrees ఉంటుంది. సో ఈ రోజు ఉన్నటువంటి 2 degreesకి రేపు ఉండేటువంటి 3 degreesకి కూడా చిన్న డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా చేంజ్ అవుతూనే ఉంటుంది కానీ దాని తర్వాత నేచర్ని కూడా ఎప్పుడప్పుడు అలా రీఎస్టాబ్లిష్ అవుతుంటుంది. ఈ రోజు ఉన్నటువంటి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇప్పుడు రాకపోతుంది తెలియదు మనకి. మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. సాటర్న్ ఇప్పుడు ఇక్కడ ఉంది, జూపిటర్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఏదో వీనస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంది, మార్స్ ఇక్కడ ఉంది. సో ఇటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ మళ్ళీ రేపు వస్తుందా అంటే ఉండకపోవచ్చు. రేపు మళ్ళీ 3 మారిపోతుంది, 3 సెల్సియస్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఒక్క రోజులోనే మనకు కనిపించకుండా మధ్యలో చాలా కాంబినేషన్ మనకు ఉంటూ ఉంటాయి. సాటర్న్తో మార్స్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, సాటర్న్తో జూపిటర్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, సాటర్న్తో ఇక్కడ ఉన్నటువంటి యురేనస్కి నెప్ట్యూన్కి ఒక ఆస్పెక్ట్స్ ఉంటాయి ఈరోజు జాతకంగా మనం చూసినట్లయితే. అంటే ఇటువంటి కాంబినేషన్లో పుట్టడం అనేటువంటిది ఇట్స్ యూనిక్నెస్. సో ప్రతి టైము ప్రతి సెకండ్ కూడా ఇట్ ఈస్ యూనిక్ బై ఇట్ సెల్ఫ్. ఎందుకంటే అది మళ్ళీ రిపీట్ అవ్వదు, లైక్లీగా రిపీట్ అవ్వచ్చు. 30 ఏళ్ల తర్వాత ఏమిటవుతుంది? జూపిటర్కి ఎక్కడ కూడా ఉంటుంది, సాటర్న్ దగ్గరికి వస్తుంది. అంటే ఇటువంటి సెట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరగడానికి కొంతవరకు ఆవశ్యకత ఉంటుంది. కానీ అప్పుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి కదా. ఎందుకంటే ప్రతి గ్రహం కూడా ఒకటే ఈక్వల్ రేట్తో కలవాలని మనం చెప్పుకున్నాం. వాటి యొక్క రేట్ ఆఫ్ వైబ్రేషన్ వేరు. ఒక జాతక ఒకసారి రొటేట్ చేయాలంటే 3 అని తీసుకుంటుంది, 28 days. అదే సన్ అయితే 365 days, 1 year. జూపిటర్ అయితే 12 సంవత్సరాలు. అదే యురేనస్ నెప్ట్యూన్ అయితే 184 years అలా వెళ్ళిపోతుంది. ఇంకా 10 సైకిల్ 7 into 12 అలా ముందుకు వెళ్ళిపోతుంది. 96 years, 184 years నెప్ట్యూన్ అయితే. అంటే వాటి తాలూకా రేట్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేటువంటి స్పీడ్ బట్టి కూడా మిగిలిన కాంబినేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు డిరైవ్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆస్ట్రాలజీ. సో ఇది ఒక రకమైనటువంటి బేస్ అయితే దీని మీద బిల్డ్ చేసేటువంటి సైన్స్ అంతా కూడా సైన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఆస్ట్రాలజీ అనేటువంటి ఆ సైన్స్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి ఈ టైంలో క్యాలిక్యులేషన్లో పెద్దగా పనిచేయవు. అందుకని మాస్టర్గా చెప్తారు,
వశిష్ఠుడు వాల్మీకి విశ్వామిత్రుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ జాతర గట్రా ఏం పని చేయం. మనం వెళ్ళినటువంటి టైం బట్టి మనం మొత్తం బయోడేటా అంతా తెలిసిపోతుంటుంది వాడికి. అంటే మన పక్కన ఇంకో స్క్రీన్ పెట్టి మన గురించి డీటెయిల్స్ అన్ని ఇస్తారా ఉంటుంది మన ప్రొడేటా అంతా, అలా వాళ్ళకి దర్శనంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి ఏమంటున్నారు, ఈ శాస్త్రాన్ని నేర్చుకోవడం కంటే కూడా ఈ శాస్త్రాన్ని దర్శించాలన్నారు. దర్శిస్తే ఏంటవుతుందంటే ఈ ప్లానటరీ వైబ్రేషన్స్ కాంబినేషన్స్ అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి వీనస్ పనిచేస్తున్నది అనగానే వీనస్ తనకి వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. ఏదో శాటర్న్ పనిచేస్తున్నది, శాటర్న్ తనకు వాళ్ళందరూ మన చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. రైట్? అంటే ఇప్పుడున్నటువంటి టైం తీసుకోండి, ఎంతైంది టైం? 6:20 అయింది. ఇప్పుడు ఏ హావర్ ఉంటుంది? 8 to 9 శాటర్న్. దానికి ముందు రవి, శుక్ర, బుధ, చంద్ర, శని. ఇప్పుడు మనం ఏ హావర్లో ఉన్నాం? బుధ హావర్లో ఉన్నాం, మెర్క్యూరీ హావర్లో ఉన్నాం, అంతే కదా? 6 to 7, 7 to 8, మళ్ళీ 8 to 9. అంటే బుధ, చంద్ర, రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, తర్వాత కుజుడు అలా వెళ్తుంది మన క్వార్టర్లో. మనం హారశాస్త్రంలో మనం నేర్చుకున్నటువంటి. సో ఇప్పుడు ఈ మెర్క్యూరీ అనేటువంటి అవర్ మనకి పనిచేస్తుంది కాబట్టి ఏంటవుతుంది? చెప్పడం వింటాం, కమ్యూనికేషన్ కరెక్ట్ టైంలో ఉన్నాం కదా. చెప్తే వినడం, విన్నది మళ్ళీ అర్థం చేసుకోవడం, ఎంతో కొంత వెళ్ళడం లోపలికి, లేకపోతే అర్థం కాకుండా బయటకు వెళ్ళిపోవడం, ఏదో ఒకటి అవుతుంది కదా. అంటే కమ్యూనికేషన్ అంటే స్ప్రెడ్ అవుతున్నారు, మౌత్ టు హియర్ ఏదో వెళ్తున్నారు. దీని ఏమన్నారు వేదంలో? శృతి విద్య అనేటువంటి పేరుతో పిలిచారు. దీని వేదం అంతా అలాగే నేర్చుకోవాలంటారు. అందుకని వేదాన్ని ఎప్పుడైనా నేర్చుకోవాలంటే ఒకటి చెప్పాలంటే ఒక వదలు విని నేర్చుకోవాలి. పుస్తకాలు పెట్టి నేర్చుకోవడం అనేటువంటి అర్ధ పాఠకులు ఉంటారు, నలుగురు పాఠాలు ఉంటారు. అందులో ఉత్తమమైన వాడు ఏంటంటే గురు శబ్దాన్ని చెప్పిస్తారు తిరిగి. లాస్ట్ ఎవరు ఉంటే పుస్తకం చూసి చదువుకున్నాడు. మనం అందరం మంత్రాన్ని చెప్పగానే దాన్ని గ్రాస్ చేసుకుని మీరు తిరిగి ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి ఎఫిషియన్సీ మనలో లేదు, పోయింది. ఆ రోజులు పోయి యాజ్ ఇట్ ఈస్గా రీప్రొడ్యూస్ చేసేవాడు ఎవడు ఏమిటాడు? శుకుడు అనేటువంటి ఒక మహారాజు మనకు చెప్తారు, ఒక మహర్షి కింద మనం చెప్తారు. సుఖమహర్షి అంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయన ప్యారెట్లో ఉంటాడు. ప్యారెట్ మనం ఏం చెప్తే అదే చెప్తుంది, చిలక రామచిలక. మనం ఏదంటే అదే అంటుంది. అది సొంతంగా బ్రెయిన్ పెట్టి చేయడం, దాన్ని మనం చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొకలా చెప్పాలంటే దాన్ని కూడా దానికి తెలియదు. అందుకని మన పురాణాల్లో, మన వేదాల్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా శుకుడికే చెప్పినట్టు ఉంటుంది. ఏ పురాణం తీసుకోండి, ఏ కథ తీసుకోండి, శుకుడు సౌనకుడు వీళ్ళందరూ కూర్చున్నారు, ఏదో కథ వచ్చింది, డిస్కషన్ వచ్చింది, దాని ద్వారా ఈ వ్రతంతో వచ్చింది, ఏదో వినాయక వ్రతకాలం అలా వచ్చింది అన్నట్టు. లేదా ఇంకేదో పూజ చేసుకున్నాం, వ్రతానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఎలా వచ్చిందంటే నైమిషారణ్యంలో సత్యయాగం అవుతున్నది, శుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూర్చున్నారు. శుకుడికి సౌనకుడి మధ్య డిస్కషన్ వచ్చింది, సౌనకుడు చెప్తే శుకుడు విన్నాడు, ఆ శుకుడు ద్వారా మనకి వచ్చింది కిందకి. అంటే ఆ వినడం అనేటువంటి దాని వెనకాతల ఇంత సైన్స్ అనేటువంటి పనిచేస్తుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా రిప్రొడ్యూస్ చేస్తాడు. అందుకని ఆయనకి అందరూ ఆయన చెప్తుంటారు. చెప్పినప్పుడు ఏమిటవుతుందంటే ఆయన ద్వారా ప్రపంచానికి వెళ్తుంది. ఆయన మధ్యలో ఆయన ఎడిటింగ్ గట్రా చేయడానికి ఏముండవు. నేను మీతో మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంకొకరు చెప్పలేరు కదా. ఎసెన్స్ చెప్పగలుగుతారు, మళ్ళీ సంటాపం చెప్పగలుగుతారు, మీ ఓన్ వర్డ్స్ మీరు చెప్పగలుగుతారు. నేను మీకు తెలుగులో మాట్లాడుతున్నాను, మీరు కూడా ఇంగ్లీష్లో చెప్పచ్చు, లేకపోతే ఇంకోటి వచ్చిందని ఉర్దూలో బెంగాల్లో చెప్పచ్చు. అంతే తప్ప చెప్పే ప్రతి వర్డ్ మీరు చెప్పలేరు కదా. అటువంటి ఒక సైన్స్ని ఈ వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ ఇచ్చినా మనకు కనిపిస్తుంటుంది. మనకు ఒక శ్లోకం ఉంటుంది, 18 మంది మహానుభావులు ఉంటారు మనకి. జ్యోతిష్ శాస్త్రాలు మనకి చూపించినటువంటి, మనకి దర్శింపజేసినటువంటి వాడు సూర్యుడు, అందులో మొట్టమొదటి వాడు. రెండవ వాడు పితామహుడు అంటే బ్రహ్మదేవుడు. మూడవది వ్యాసుడు, వశిష్ఠుడు, అత్రి, పరాశరుడు, కశ్యపుడు, నారదుడు, గర్గి, మరీచి, మనువు, అంగీరసుడు, లోమసుడు, మౌలిసుడు, చ్యవనుడు, యవనుడు, భృగువు, సౌనికుడు. వీళ్ళందరూ కూడా 18 మంది ఉంటారు. 18 మంది జ్యోతిష్ శాస్త్రానికి పితామహుల కింద ఉంటారు. ఈ పౌలిస సంహిత, బ్రహ్మ సంహిత, కాశ్యప సంహిత ఏమైనా పుస్తకాలు దొరుకుతుంటాయి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క దాన్ని ఎంఫసిస్ చేసి ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు దర్శించి కాబట్టి ఇచ్చారు. అందుకని వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్లో మనకు అయిపోతుంటాయి పనులన్నీ కూడా. మనం చదువుకున్నాం అనుకోండి. సూర్యుడు ఏరిస్లో ఉంటుండగా, అంటే సూర్యుడు మేషరాశిలో 10 డిగ్రీలో ఉంటుండగా పరమోచ్చస్థానము, వాడికి లైఫ్లో అచీవ్ చేయడానికి బాగుంటుంది, వాడికి టార్గెట్లు ఉంటాయి, వాడు చాలా హై పొజిషన్లో ఉంటాడు, అవుతుంది, గవర్నమెంట్లో పెద్ద ఆఫీసులో అవుతాడు, చాలా మంచి హై పొజిషన్లోకి వెళ్తాడు. కానీ ఏమవుతుంది, వాడు వాళ్ళకి అహంకారం వల్ల అప్పుడు దెబ్బతింటూ ఉంటాడు. అంటే ఆఫీస్ వాళ్ళకన్నా పెద్ద ఆఫీస్ కూడా ఉంటాడు కదా, పెద్ద ఏరిస్లో, వాడి మీద అప్పుడు ముట్టుకెళ్ళి పడుతుంటాయి, అవుతూ ఉంటాయి. అంటే మన తాలూకా వర్క్ అనేటువంటిది మనకి జాతకంలో కొంతవరకు అర్థమవుతుంది. మనం దాన్ని ఏం చేసుకోవాలి, ఇంకా వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇదంతా సైకిల్ మనకు ఆపరేట్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
వాళ్ళ తరగతి హెల్ప్ మనం తీసుకుని ముందుకెళ్తూ ఉంటాం. అంతే కదా ఆస్ట్రాలజీలో జరిగేటువంటిది. ఈ కర్మ అనేటువంటి సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? మనలో మనకే పనిచేయదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన దాని తర్వాత రిజల్ట్ మనం వేరే ఇన్సిడెంట్ ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. మనకి అర్థం అవ్వడం కోసం ఒక వ్యక్తి రూపంలోనో లేదా ఒక సంఘటన రూపంలో మనం దాన్ని అర్థం చెప్పుకుంటాం తప్ప నిజంగా అక్కడ అర్థమే ఉండదు. ఆ పనులు జరగాలి కాబట్టి జరగాలి అంతే. మనకి వేరే రకంగా అర్థమవుతుంది. డెత్ వెనకాల ఉండేటువంటి సీక్రెట్ ఇది. దేవరహస్యం అనుకోండి ఒక రకంగా. డెత్ వెనకాల ఉండేటువంటి సీక్రెట్ ఇది. డెత్ అనేటువంటిది ఒక అక్కరేజ్, అది అయిపోతుంది అంతే. అది మనకు అర్థం కావడం కోసం ఒక మనిషి శరీరంలో ఒక డిసీజ్ రూపంలోనూ ఒక ఇన్సిడెంట్ అంటే ఒక యాక్సిడెంట్ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ రూపంలోనూ వాడి మైండ్లోని సూసైడ్ అనేటువంటి ఒక థాట్ రూపంలోనూ దానికి ఏదో ఒక కారణం మనం చెప్పుకోవాలి. లేదా మనం ఏమిటి చేస్తాం? డెత్ అనేటువంటి దాన్ని మనం బ్లేమ్ చేస్తాం. కాబట్టి యమధర్మరాజుకి ఆ డెత్ అనేటువంటి దానికి ఉన్నటువంటి వరం అది. ఏదో ఒక ఫామ్ ద్వారా అది ఎగ్జిక్యూట్ అవుతుంది తప్ప దాంట్లో కాదు. దాని తాలూకా దాన్ని తిట్టుకోకుండా మనం ఎవరం కూడా ఆ డెత్ అనేటువంటి ఒక మహత్తమైనటువంటి ఆ విషయాన్ని మనం తిట్టుకోకుండా దానికి ఒక రూపంగా మనకు అర్థమవుతుంటుంది. అంతవరకు బాగానే ఉన్నాడంటే ఏదో హోర్డింగ్ పడిపోయిందని ఒక చచ్చిపోయాడండి. నిజంగా అక్కడ ఏం సంబంధం లేదు. కానీ దానికి కరెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక ఇన్సిడెంట్ మనకు అక్కడ అవుతుంది. పాపం ఆ బస్సులో అందరూ వెళ్తున్నారండి, పాపం అందరూ బాగానే ఉన్నారండి, పాపం ఆయన అప్పుడే చచ్చిపోయాడండి. వెరీ సంథింగ్ రిలవెన్స్ ఈజ్ దట్. పాపం ఆ బస్సులో ఎవరూ మిగలలేదండి. అంటే ఫైర్ యాక్సిడెంట్ అవనేటువంటిది అవడం వల్ల సుమా ఈ బస్సులో ఉండడంతో చచ్చిపోయారు, లేకపోతే బతికే వాళ్ళే. అంటే వాళ్ళందరికీ కూడా ఆ డెత్ అనేటువంటిది ఒక యాక్సిడెంట్ రూపంలో వాళ్ళకి వచ్చింది. అంతవరకు పొద్దున వరకు బాగానే మాట్లాడండి, ఈవినింగ్ కల్లా ఎందుకు అనండి సూసైడ్ చేసుకున్నాడు మనోవేదనండి అంటారు. అంటే వాడి మైండ్లోని ఒక ఆలోచన కదా కారణం కింద వచ్చింది. అంతే కదా. అంటే ఆలోచన రాకుండా ఉంటుంటే నా క్వశ్చన్ వస్తుంది కదా మనకి. అంటే అక్కడ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇఫ్ అండ్ నాట్, ఇఫ్ అండ్ ఎల్స్ రెండు పనిచేస్తుంటాయి మనకి. అంటే ఆ లూప్లో మనం ఎప్పుడైతే వెళ్తామో మనకి రెండు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంటే కనిపిస్తుంటాయి. అంటే అందుకని ఆ చావు అనేటువంటిది ఎప్పుడు మనకు కారణంతో వస్తుంది. మనం పుట్టడం అనేది దగ్గర జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్తో కూడా ఒక కారణం అనేటువంటిది ఉంటుందంటారు. కారణం లేకుండా ఏం జరగదంటారు. సో అందుకే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ప్రీ ప్లాన్, నథింగ్ హ్యాపెన్స్ బై యాక్సిడెంట్. ఇది అనుకోకుండా జరిగిపోయిందండి అనుకుంటూ ఉండదు. రకరకాల పెద్ద ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ మనకు అర్థం కాదు. ఆ ప్లాన్ మనకు అర్థం ఏమవుతుంది? మనం మిగతా అయిపోతాం. ఆ ప్లాన్ మనకు అర్థం కాదు, కానీ ఆ ప్లాన్ని మనం అర్థం చెప్పుకుందుకు ఇటువంటి ఒక సైన్స్ మనకి హెల్ప్ అవుతుంది. నీ జాతకంలో గ్రహాలు ఇలా ఉన్నాయి, గ్రహాల యొక్క పొజిషన్ ఇలా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది, కాబట్టి ఏమి చేయాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లేదు నేను జాగ్రత్తగా ఉంటాను, ఐసోలేషన్ ఉంటాను అంటే రూల్ ఎవరు చెప్తారు? రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడవాలి అనేటువంటిది రూల్ చెప్తారు. లేదు నేను రైట్ సైడ్ నడుస్తాను అంటే నడిచు, యాక్సిడెంట్ అవుతుంది. ఎవరో వచ్చి కొట్టేస్తారు, యాక్సిడెంట్ అవుతుంది. అమ్మ నన్ను కొట్టేవో అని మనం అన్నానికి లేదు, ఎందుకంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం. అది రూల్. అది అంటే ఆ రూల్ అనేటువంటిది ఫాలో అయితే ఏముంటుందంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. రూల్ ఫాలో అయినప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడడం అనేటువంటిది కూడా ఏంటవుతుంది? మన త్వరగా పర్ఫెక్షన్ కోసం అవుతుందంట. సో అలాంటి వాడిని ఏమంటున్నారు? శిక్షణ తీసుకుందుకు రెడీ అయినటువంటి వాడిని ఏమంటున్నారు? శిష్యుడు అనేటువంటి పేరుతో ఇచ్చారు. వాడికి ఎవరు ఇస్తారు? ఫస్ట్ శిక్ష కూడా ఉంటుందన్నారు అందులో. శిష్యుడికి పనిష్మెంట్ ఉండాలి, ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ పర్ఫెక్షన్. So this is what our life goal is, right? We come from perfection, we go into perfection, in the meanwhile we are facing perfection. So in the path or in the way of becoming perfect, we need to undergo some sort of hard things as well. దాని ఏదో అంటారు కదా, బంగారం పెర్ఫెక్షన్ కావాలంటే నువ్వు జుట్టుతో కొడతారంటారు, లేకపోతే ఆ షైనింగ్ ఆ మెరుపు రాదు. ఎంత వజ్రమైనా సరే దాని ముందు కాచి గట్టి కొడితే ఆ షైనింగ్ ఆ ఎడ్జుల వల్ల మంచి మెరుస్తుందంటారు. అంతే కదా. అంటే దాన్ని వజ్రం ప్రకాశించాలంటే అని చెప్పారు, దాని ముందు స్నానం పట్టాలంట. ఆ స్నానం పట్టేటప్పుడు హార్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి చుట్టుపక్కల. ఒక కత్తి ఉంటుంది, ఒక కొడవ ఉంటుంది, ఒక సుత్తు ఉంటుంది, ఒక వేడైనటువంటి పదార్థం ఉంటుంది, అందులో పెట్టేస్తారు. పెట్టినప్పుడు దాన్ని మనం కష్టం కింద చూస్తామా, రాబోయే పర్ఫెక్ట్ కింద చూస్తామా అనేది మన లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ద వే వీ సీ ద థింగ్స్, దట్స్ వాట్ వి కాల్ as perception. That entirely changes when you reach the subject called astrology. When you really know the science behind astrology, that is what we call as spiritual astrology. Not just simply blaming the planets. నాకు ఇప్పుడు ఏం లాట్స్ అందుకని ఏం కలిసి రాదండి అంటే మనం బయట చాలా మాట్లాడినట్టు వింటూ ఉంటాం. అంటే వి ఫీల్ లైక్ కికింగ్ దెమ్ అవే, అంతమించి ఇంకేం లేదు. నాకు ఇప్పుడు ఏం లాట్స్ అండి, ఏ నెల వరకు ఏం కలిసి రాదండి అని. తిన్నా మాని, భోజనం చేయడం మాని, బతుకుంటావా? నిద్రపోవడం మాని. ఏ నెట్స్ అని చెప్పి నిద్రపోవడం మానేస్తాడా, ఏ నెట్స్ అని చెప్పి తినడం మానేస్తాడా, గాలి పీల్చడం మానేస్తాడా? అంటే వీడి తాలూకా ఇన్ఎఫిషియన్సీని గ్రహాల మీద తోసేటువంటి ప్రజలు ఉంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఈ సైన్స్ అనేటువంటిది ఇంతలాగా ఒక రకంగా ఎగ్జిస్టెన్స్ని కోల్పోవడం కూడా ఏ రకమైన కారణం ఏంటి?
వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అనేటువంటి నమ్మినప్పుడు హూ ఎల్స్ ద ప్లానెట్స్ ఇంకో ప్లానెట్ మీద ఏమైనా బ్లేమ్ చేస్తాం. దెర్ ఈస్ నో ప్లానెటరీ పొజిషన్స్ లైక్ దట్. ప్లానెట్స్ అనేటువంటి ఎప్పుడు కూడా ఏమి చేస్తాయి, భగవంతుడు తాలూకు అండర్లో పనిచేసేటువంటి కొన్ని ఎంప్లాయీస్ కింద ఉంటాయి. భగవంతుడు రాజు అయితే ఇవన్నీ కూడా వాటి ముందుల కింద లెక్క. పని చేయంటుంటే పని చేస్తుంటుంది. పని చేసేటప్పుడు మనం సరిగ్గా పని చేయకపోతే ఏమైనా చేస్తుంది, మనకి శిక్షిస్తుంది. శిక్షించి ఏమి చేస్తుంది, మనం రక్షిస్తూ ఉంటుంది. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నారు, ఈ గ్రహాలన్నీ కూడా దేవుడు అనేటువంటి వాడి తనకు ఆజ్ఞాపంతో భగవంతుడు తనకు ఆజ్ఞలో పనిచేసేటువంటి బంటులు లాంటివి ఇవన్నీ కూడా మనం ఏమి చేస్తాయన్నారు, శిక్షిస్తూ రక్షిస్తాయన్నారు. మనం రక్షించడమే వాటి ద్వారా కర్తవ్యం. వాటి ద్వారా అంతం చేయమంటే మనం ప్రొటెక్ట్ చేయడమే. కానీ ఆ ప్రొటెక్షన్ ఏమి చేస్తుంది, అప్పుడప్పుడు పెయిన్ ద్వారా ఇస్తుంది. అంతే కదా. అస్తమానం ఇప్పుడు వర్షాకాలం అనేది లేదనుకోండి, ఇప్పుడు ఏమిటవుతుంది, ఇంకా త్రాడానికి నీళ్లు కట్టడమే ఉండవు. ఈ వర్షాధారం వల్ల వచ్చినటువంటి నీళ్ళే కదా మనకి సమ్మర్లో వరకు స్టోర్ అయ్యి మిడిగా మనకి ట్యాపుల ద్వారా నీళ్ళు వస్తుంటాయి. అసలు వర్షం అనేటువంటిది లేకపోతే ఉండదు. అసలు సమ్మర్ అనేటువంటిది లేకపోతే పంటలు ఉండదు. మనకి తర్వాత తిండి అనేటువంటిది ఉండదు. శీతాకాలం అనేటువంటిది లేకపోతే ఒక రకమైనటువంటి క్లైమేట్ ఉండదు. అంత లైక్ ఆ గ్రహాలు అనేటువంటి దానికి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ సీరియస్ గా రన్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఏమిటి, నేచురల్ సైకిల్. మనం ఈరోజు 6 గంటలకు లేస్తాం, రేపు 4 లేస్తాం, 5 గంటలకు లేస్తాం. అవసరం ఉంటే రాత్రి పడుకోవడం కూడా మానేస్తుంటాం. అంటే మన టైం మనతో ఫ్లెక్సిబుల్గా ఉంటుంటుంది. కానీ నేచర్లో కొన్ని టైమింగ్స్ ఉంటాయి, అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సమ్మర్ తర్వాతే వర్షాకాలం వచ్చేది, ఆ తర్వాత వింటర్ వచ్చేది. మారిపోలేదు కదా. సరదాగా ఈసారి మేలోనేమో వింటర్లో, డిసెంబర్లో సమ్మర్ అలా రాదు కదా. అంటే ప్రకృతి పరంగా నిర్దేశించినటువంటి ఒక ప్రణాళిక ఎలాగైతే ఉంటుందో అది అలాగే రన్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ప్రిన్సిపల్. ఆ కాస్మిక్ ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకుని పుట్టినటువంటి మనిషి దాని నుంచి బయట తప్పించుకొచ్చేద్దాం అన్నప్పుడు ఏమిటవుతుంటుంది, ఈ హుద్హుద్ లాంటివి వస్తుంటాయి, సునామీలు హుద్హుద్ లాంటివి వస్తుంటాయి, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కొన్ని అవుతుంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ప్రకృతి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం ఎలకల వల్ల వచ్చేటువంటి డిసీజ్ ప్లేగ్, దానికి మందు కనుక్కున్నారు. తర్వాత ఏమిటైంది, పోలియో అనేటువంటి వచ్చింది. ప్రపంచంలో చాలా మంది ఇన్ఫెక్ట్ చేసింది. ఇప్పటికీ దాని ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. తర్వాత ఏమిటైంది, మలేరియా అని వచ్చింది. ఆ మలేరియా కనుక్కున్నారు. ఏదో టీవీ అన్నారు, అది వచ్చింది, దానికి కూడా కనుక్కున్నారు. తర్వాత ఫైలేరియా అన్నారు, డెంగ్యూ అన్నారు, ఇప్పుడు కొత్తగా ఎబోలా అంటున్నారు. అంటే మనిషి అనేటువంటి వారి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎంత అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కూడా ప్రకృతి ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంటుంది ఆ టైంకి. ఎందుకంటే మనల్ని కంట్రోల్లో పెట్టడానికి. ఇఫ్ దెర్ వాజ్ నో అటామిక్ రీసెర్చ్ అటువంటిది లేకపోతే ఏమయ్యేదంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది కాదు. అటామిక్ ఎనర్జీ ఉన్నటువంటి మెయిన్ మోటో ఏమిటి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి. వాళ్ళు చెప్పలేదు బాంబు కింద క్రియేట్ చేసుకోండి, మనం వేసాం అక్కడ నాగసాకి మీద, హిరోషిమా మీద. ఇప్పుడు ఏమిటైతే దాని తర్వాత రిజల్ట్ ఎప్లికింగ్ అందరూ అనుభవిస్తున్నారు అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా. అంటే ఆ ఉండేటువంటి దాన్ని మనం భూమి కింద తీసుకుంటామో దేని కింద మనమే మార్చుకుంటామో అనేది మన చేతిలోనే ఉంటుంది. అది ఈ గ్రహాలు రూల్స్ అయ్యాయి. అటామిక్ ఎనర్జీని ఒక మనిషికి ఆలోచన ఇవ్వడం మాత్రమే చేస్తుంది. దాన్ని వాడు బాంబు కింద మార్చుకుంటారా, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారంటే వాడు తన ఇండివిజువల్ తన మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హిస్ ఓన్ డెస్టినీ. వాడికి అది కొంతవరకు రిజల్ట్ ఇస్తుంది. దాన్ని ఎప్పుడైతే వాడు నెగిటివ్గా డిస్ట్రక్షన్ కోసం వాడుకుంటాడో ప్రకృతి వాడిని తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వాడుతున్న రామసం అయిపోతుంది, మన ప్రకృతి తీసుకెళ్ళిపోతుంది. వేరేవాడు ఇంకోవాడు వస్తాడు, దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తుంటాడు. సో దట్ ఈస్ వై ఈ ప్రపంచంలో వర్క్ అనేటువంటిది అవడమే ఉంటుంది తప్ప ఇక్కడితో ఆగిపోవడం, అక్కడి నుంచి ఇంకోటి వెళ్ళడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. వర్క్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రెడీ యూ విల్ బి ఇన్ ద వర్క్. ఇఫ్ నాట్ సంబడి ఎల్స్ విల్ టేక్ యువర్ పొజిషన్. సో అటువంటి దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి మనం ఏమనుకుంటాం, లెట్ మై ప్లాన్ బి అన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. సో ఆ డివైన్ ప్లాన్ ఏమిటంటే మనకి తెలియదు. ఈ సైన్స్ కూడా మనం ఏమిటి అర్థం అవుతుందంటే డివైన్ ప్లాన్ ఏమిటంటే తెలుస్తుంది. So what is the divine plan? To make ourselves become perfect. So in the course of becoming perfect, we need to undergo some sort of hard things. ఆ హార్డ్ థింగ్స్ ఏంటంటే లైఫ్లో ఇన్సిడెంట్స్ కింద వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. సో వాటిని అర్థం చేసుకునేటప్పుడు మనకి 2 థింగ్స్ వస్తాయి. ఒకటి రెస్పాన్స్, రెండోది రియాక్షన్. సో నువ్వు రెస్పాండ్ అవుతావా, రియాక్ట్ అవుతావా అనేటువంటిది మన కర్మగతి బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక సిచ్యువేషన్ ఉంటుంది సార్ లైఫ్లో, ఆ సిచ్యువేషన్ మీరు ఒక రెస్పాండ్ అవుతారు, నేను ఒక రెస్పాండ్ అవుతాను. 5th క్లాస్ పిల్లాడికి వాడికి మ్యాథమెటిక్స్లో సమ్ రాకపోతే, ఆ ప్రాబ్లం రాకపోతే, ఆ ఫ్యాక్ట్ ఏదో ఉంటుంది, ఆ ఫ్యాక్టోరియల్ థియరం ఏదో ఉంటుంది, అది వాడికి రాకపోతే ప్రపంచంలో వాడు నాశనం అయిపోయి కనిపిస్తుంది. ఇంతకన్నా ప్రపంచంలో పెద్ద సమస్య ఇంకోటి లేదు, అసలు ఇదే పెద్ద సమస్య అనిపిస్తుంది. అదే 10th క్లాస్ వాడికి ఆ సమస్య క్షణంలో చేసేస్తాడు. వాడి మ్యాథమెటిక్స్లో వచ్చే ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమే ప్రపంచంలో పెద్ద సమస్య అనిపిస్తుంది. అదే ఒక PhD చేసేవాడికి ప్రపంచంలో అసలు ఏ సమస్య కాదు, నాకు డిగ్రీ వస్తే చాలా అనిపిస్తుంది. అంతకన్నా ప్రపంచంలో పెద్ద సమస్య అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కటి తాలూకు అండర్స్టాండింగ్ లెవెల్స్ మారే కొద్దీ కూడా ప్రపంచాన్ని వాడు చూసే యాంగిల్ మారుతుంది, వాడి తాలూకా ఇంప్లిమెంటేషన్ ఏరియా మారుతుంది.
That is what even the science of astrology says. Once you become perfect, you see all these planets as your helpers, not like they're working against you. వీటి తాలూకా ఆధారంగానే మనం ఉన్నాం అనేటువంటి విషయం తెలిసినప్పుడు వీటి మీద మనకి ఏమైనా పెరుగుతుంది, ఆరాధన భావం పెరిగిపోతుంది, గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవం కనుక చిన్న ఏజ్లోనే పెరిగితే ప్రతిదీ కూడా వెళ్తారు అంటర్లో వెళ్తుందని నమ్మకం పెరుగుతుంది కదా. సో అందుకని ఏమైనా చెప్తారు, ఆస్ట్రాలజీ అనేటువంటిది 7 వయసులో తెలుసుకోమంటారు. ఆ ఏజ్ ఏంటవుతారు మీరు ఏం చెప్తారు అర్థమైపోతుంది మనకి. ఈ కథలని మీకు అప్పుడే చెప్తారు, 20 ఏళ్ళు వచ్చింది అక్కడ కూర్చోబెట్టి మన కొన్ని కథలు చెప్పరు. ఆ వయసులో ఎందుకు చెప్తారు అంటే మనకి రిసెప్టివిటీ ఎక్కువ ఉంటుంది, మన బ్రెయిన్కి అంత ఎక్స్పాన్షన్ ఉంటుంది, మొత్తం అన్ని లాగేసుకుని తీసుకుంటుంది, అది కావాల్సినప్పుడు తిరిగిస్తూ ఉంటుంది. అది మన బ్రెయిన్లో ఉన్నటువంటి కెపాసిటీ. మీరు ఈరోజు మనిషిని చూశారు, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనిషిని చూసినప్పుడు వాడి ఫేస్ అది గుర్తురాదు మీకు. ఈ మెమరీ ఎక్కడ హ్యాంగ్ అయి ఉంటుంది. మనకేమి క్యాష్ మెమరీ క్లౌడ్ ఉండదు కదా, ఎక్కడో మూల ఎక్కడ హ్యాంగ్ అయి ఉంటుంది. అయితే మళ్ళీ డౌన్లోడ్ పడగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది, మనకు వచ్చేస్తుంది. అలాగే అది ఆర్ నాట్ మెషిన్స్. మనకేం క్లౌడ్ కంప్యూటింగ్ లేదు కదా, ఎక్కడ క్లౌడ్లో హ్యాంగ్ అయిపోయింది అనుకుంటుంది. బట్ మనకి రీకాల్ చేసేటువంటి కొంత మెమరీ మనలో ఉంటుంది ఎప్పుడు కూడా, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఈవెన్ ద సేమ్ థింగ్స్ ఆల్సో. ఒక ఫోటోగ్రాఫ్ చూస్తారు, 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ చూస్తే యూ గో టు దట్ మెమరీస్, అంతే కదా. ఆ రోజు ఏం జరిగిందో మీకు మొత్తం తెలిసిపోతుంటుంది ఒక పిక్చర్ వల్ల. అంటే మీరు పాస్ట్లోకి వెళ్ళిపోతారు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారు మీ ఆలోచన ద్వారా, ప్రెసెంట్ కూడా ఉంటూ ఉంటారు. లైక్ యువర్ ఎక్స్పాన్షన్ విల్ బీ ఇన్ సచ్ డైమెన్షన్స్. అన్ని రకాల డైమెన్షన్స్ మనం పనిచేస్తుంటుంది. ఇచ్చేటువంటి సైన్స్ ఏమిటవుతుందంటే ఇది మనం అలా ప్రొడక్ట్ చేస్తుంటుంది, మన విజన్ మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన విజన్ మనం ఎక్స్పాండ్ అవుతుందో ఈ థింగ్స్ అన్ని కూడా మనకి పాజిటివ్గా అర్థం అవడం మొదలు పెడతాయి. అంతవరకు ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్నీ ఒకటి వదిలిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటవుతుంది, గురువు అనగానే ఏదో మంచి ఇస్తాడు, ఇది అయిపోతుందని ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. గురువు మకరంలో ఉంటే నేచండి కాబట్టి వాడికి విద్య రాదండి, వాడు చదువు రాదండి అని కూడా ఏం లేదు. క్యాప్రికాన్లో జూపిటర్ ఉన్న వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాడు గోల్డ్ పోతుంది. వాడికి చదువుంది, వాడి గురువు నేచర్ అయి ఉండొచ్చు, కానీ పిహెచ్డీ డిగ్రీ వచ్చిన వాడు కూడా గోల్డ్ పోతున్నారు. నా ఫ్రెండ్స్తో గోల్డ్ పోతున్నారు. అందరూ నా టైంలో పుట్టిన వాళ్ళు వాళ్ళందరికీ గురువు నేచర్. కానీ ఏమిటంటే అందరూ పిహెచ్డీ కూడా చేస్తున్నారు, అందులో గోల్డ్ పోతున్నారు, పుస్తకాలు రాసేస్తున్నారు. అంటే వాళ్ళకి అది ఎలా అప్లై అయిందంటే వాళ్ళకి ఆ రకంగా అప్లై అవుతుంది. మనకు అర్థం చేసుకోవడం బట్టి థింగ్స్ మారుతాయి. సమ్మె చాలా ఎగ్జాక్టెడ్ పొజిషన్ ఉన్నవాడు చాలా ఇప్పుడు 10,000కి 5,000కి ఉద్యోగాలు చేస్తున్నారు కూడా గోల్డ్ పోతున్నారు. అంటే దాన్ని మనం అప్లై చేయించడం అనేటువంటి మన చేతిలో ఉంది. దట్ ఈస్ వి కాల్ యాజ్ డైరెక్టివ్ అస్ట్రాలజీ, విచ్ ఇస్ ద బేస్ ఆఫ్ ది స్పిరిచువల్ అస్ట్రాలజీ. 50 ఏళ్ల క్రితం రాశారు ఆయన పుస్తకం, 1965. గెటింగ్ క్లోజ్ టు 50th ఇయర్ యూ కెన్ సే లైక్. అంటే ఆయన తాలూకా ఎసెన్స్ని ఆయన అనుభవించినటువంటి దాన్ని ఆయన గురువు దగ్గరికి తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా ఒక కంపైల్ చేసి ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. ఇందులో ఏమిటి ఉంటుంది అంటే సమస్తంగానే ఉంటుంది. థింక్ బేసిక్ కాన్సెప్ట్స్ అబౌట్ ప్లానెట్స్ అండ్ ఆస్ట్రాలజీ. ప్లానెట్స్ అంటే ఏంటి, ఆస్ట్రాలజీ అంటే ఏమిటి, ఈ జోడియాక్ అంటే ఏమిటి, ఈ తిథులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, వారాలు ఏమిటి, ఆన్లైన్ నుంచి మనం చెప్పుకోవడం కదా కొందరు. ఇది ఈక్వెటర్ ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికార్న్ ఏమో ఉంటాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. ఇవి ఇమాజినరీ మాత్రం అనుకోవద్దు. దీస్ ఆర్ నాట్ నాన్-మార్కెట్ సర్కిల్స్. దే హ్యావ్ ఎ లేటెంట్ అరేంజ్మెంట్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ బ్రెయిన్. అక్కడ ఈక్వెటర్ అనేటువంటి ఒక రీజన్ ఉంది కాబట్టి నీ మైండ్లో ఒక తట్టింది. ప్రపంచంలో లేనటువంటిది ఎప్పుడు మనకి మైండ్లో తట్టదు కదా, అంతే కదా. ప్రపంచంలో లేనటువంటి ఇన్సిడెంట్ కానీ మన మైండ్కి వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా ప్రపంచంలో ఏదో ఒక ఇన్సిడెంట్ రూపంలో వ్యక్తి రూపంలో ఉంటుంది, లేకపోతే మన మైండ్కి రాదన్నారు. మనకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన ఎక్కడో దగ్గర కార్యాచరణ పొందే ఉండాలి, లేదా ఒక వ్యక్తి రూపంలో ఉంటుండాలి. ప్రపంచంలో లేనటువంటి దగ్గర మన మైండ్లోకి రాదు. దట్ ఈస్ వై we call in science there are no inventions, there are only discoveries. Even though I call it as a great invention, but this is already there in some other's mind, so you have to accept that it is a discovery. ఉన్నటువంటి దాన్ని కవర్ ఓపెన్ చేసి చూసా కాబట్టి నీకు ఆన్సర్ కనిపించింది. వాడు దాన్ని ఒక రకంగా సీన్ చేసుకుని నువ్వు ఒక రకంగా సీన్ చేసుకున్నావు, అంతే తేడా. సో ఆల్ ద సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మనలో ఉండేటువంటి ఆలోచనలు కానీ థాట్స్ కానీ అవన్నీ కూడా వీటికి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనకు పనిచేస్తూ ఉంటే వీళ్ళలోని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంది, నెగిటివ్గా కొన్ని డ్రా చేస్తూ ఉంటాయి కదా మనల్ని. అబ్బా మా వల్ల ఏమవుతుంది అని ఒక ఆలోచన వస్తుంది, వచ్చిన వెంటనే పక్కన ఆలోచన వస్తుంది, అందరికీ అవుతాయి కానీ మనకు అవుతాయా. ఒక మనసులో ఒక మంచి ఏమైనా ఉత్సాహం ఉంటుంది, వాడికి కాబట్టి అయింది మనకు అవుతుందా అవ్వకపోతుందా అంటే ఈ సంకల్పాన్ని ఈ ఆలోచనని కూడా లాగేస్తూ ఉంటాయి కొన్ని ఫోర్సెస్ మనకి. ఆ ఫోర్సెస్ ఏమిటి చేస్తారంటే ఈ విల్ పవర్ని ఈ మైండ్ని కూడా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విల్ పవర్ అనేటువంటి సన్ని ఈ మైండ్లో ఉండేటువంటి మూడ్ని కూడా కొన్ని ఏమి చేస్తాయి, అబ్స్ట్రక్ట్ చేసేస్తూ ఉంటాయి. వాటిని మనం ఏమిటనుకున్నాం, రాహువు కేతువు.
నోడ్ అండ్ యాంటీ నోడ్ అని, నోడ్ అండ్ యాంటీ నోడ్ ఆ పేరుతో మనం పిలుచుకుంటాం. ఈ రాహు కేతు ఎవరు చేస్తుంటారు, ఒకడు సూర్యుడిని రేసెస్ ఆపేస్తూ ఉంటారు, ఇంకొకడు సూర్యుడిని ఇంకొకటి చంద్రుడిని పట్టుకుంటారని చెప్తారు. గ్రహణం అనేటువంటి దానిక పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ సూర్యుడి తాలూకా రేస్ని భూమి మీదకి రాకుండా ఆపగలిగేటువంటి వాడు ఈ రాహు అయి ఉంటాడు, అదే ఈ కేతు అయి ఉంటాడు, ఇలాగే సూర్యుడు కూడాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో మైండ్ అనేటువంటిది పనిచేయకుండా చేస్తారు. మైండ్ పనిచేయకపోవడం అంటే ప్రాపర్గా పనిచేయకపోవడం అని, ఇంప్రాపర్ యాక్టివిటీ వెళ్ళిపోతుంది. అలాగే విల్ పవర్ కూడా పాజిటివ్గా ఉండదు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. కానీ ఏమిటై ఉంటుంది, హై కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. సో బాగా కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఏం చేస్తాం, అయితే మంచి పని చేస్తాం, లేదా శతమని చేస్తాం. కాబట్టి ఈ ఫోర్సెస్ని ఏం చేయమన్నారంటే పాజిటివ్గా వైబ్రేట్ చేయమన్నారు. చేసినప్పుడు అందుకని గ్రహణం నాడు ఏం చేస్తారు, తర్పణాలు ఇవ్వస్తారు. తర్పణాలు ఇవ్వడం, మంత్రజపాలు చేసుకోవడం, మంత్రసాధనలు, దీక్షలు ఇవన్నీ చేస్తారు ఆ టైంలో. అంటే ఆ టైంలో కుదిరినటువంటి కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఇంకప్పుడు కుదరదంట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ ఈస్ నాట్ అట్ ఆల్ నెగిటివ్. సూర్యగ్రహం అంటే ఇంక అయిపోయింది, సూర్యగ్రహం ఇంక అయిపోయింది అనేది లేదు, మళ్ళీ తర్వాత బయటకు వస్తుంది. అంటే అంతవరకు ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఒక్కసారి షట్ డౌన్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయినప్పుడు ఏమిటవుతుంది, మచ్ హైయర్ ఎఫిషియన్సీ వస్తుంది అప్పుడు. అందుకని గ్రహణం తర్వాత వచ్చేటువంటి సూర్యుల వెలుగు చాలా ఎక్కువ ఉంటుంటారు. ఎందుకంటే ఒక డార్క్నెస్ తర్వాత వచ్చేటువంటి క్లౌడ్, వచ్చేటువంటి స్కై మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మబ్బు మీద ఆకాశం ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, మొత్తం అంతా కనిపిస్తుంది. ఆకాశం బ్లూ కలర్లో హాయి బ్రహ్మాండం కనిపిస్తుంది. మబ్బు ఉన్నప్పుడు అది ఉంటుంది, కానీ మధ్యలో ఒక మీడియం అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్స్ట్రక్ట్ చేసేటువంటి మీడియంస్ మనం రాహు కింద కేతు కింద చెప్పుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు ప్రీ లైఫ్ని, ఇంకొకళ్ళు పోస్ట్ లైఫ్ని డిజైన్ చేస్తుంటారు. సో ఈ రాహు కేతులు కూడా నెగిటివ్ మాత్రం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే మన జన్మ తాలూకు పూర్వాపరాలను మనం డిసైడ్ చేస్తుంటారు. మన జన్మ మనం చేసేటువంటి యోగ సాధన కానీ, జన్మ కానీ, మన తరపు మంత్ర సాధన కానీ వీళ్ళ అనుగ్రహాలు లేకపోతే అవ్వదు. చాలా పుస్తకాలు మనం చదువుతుంటాం, ద్వాదశ భావంలో కేతు ఉంటే మోక్షకారకుడు అండి అని. మోక్షకారకుడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనమాట, అంతే. మోక్షం అంటే ఇంట్లో తెలుసుకోకండి. మోక్షం అంటే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ ఎవర్, స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఎవర్. అటువంటి వాడు ఎవడై ఉంటాడు, ఐశ్వర్యవంతుడై ఉంటాడు. అంటే వాడు అనుకున్నటువంటి పని ఆ టైంకి అలా ఎలోగా జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఎవరో రావాలి, క్లాస్ చెప్పాలి, ఎవరైతే వస్తారో క్లాస్ చెప్పడం అయిపోతుంది, అంతే. దానికోసమే అనగా వచ్చాయి అనుకోండి, కొన్ని వస్తుంటే కొన్ని పోతుంటాయి. ఆ వచ్చేటువంటి టైంలో దాన్ని వాడు యూజ్ చేసుకోవడం వాటి ప్రాపర్ అనలైజ్ చేయాలి. అవి రెండింటి వల్ల వస్తుంటాయి. సో గ్రహాలు అనేటువంటివి మన మీద పనిచేసేవి ఈ రకంగా అయితే, కాస్మోస్లో ఎలా పనిచేస్తాయంటే ఒక ట్రావెల్ని ఇండికేట్ చేస్తుంటాయి. జూపిటర్ క్యాప్రికార్న్లోకి, జూపిటర్ లియోలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఒకే రకమైన రిజల్ట్స్ ఇస్తుంటారు, లైక్. కానీ ఒకే రకంగా మాత్రం ఉండవు, ఒకలా ఉంటాయి తప్ప ఒకే అలాగే ప్రింట్ ఉంటాయని మనం చెప్పుకోలేం. కానీ ఏమిటవుతుంటే మిగిలిన గ్రహాల కాంబినేషన్ బట్టి ఇంత నేచర్ మారుతూ ఉంటుంది, అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇట్స్ ఎ ట్రావెల్ యాక్చువల్లీ. నెక్స్ట్ మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత గురువుడికి వచ్చినప్పుడు మళ్ళీ వైబ్రేషన్స్ మారిపోతాయి. అప్పుడు ఇక్కడ యురేనస్ నెప్ట్యూన్ మరి ముందుకు వెళ్ళిపోతుంటాయి కదా, అప్పుడు రాహు కేతులు గట్రా వెళ్తూ ఉంటాయి, సందర్భాలు మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ రెండు గ్రహాలు ఉన్నటువంటి దృష్టిని బట్టి అప్పుడు పుట్టేటువంటి వాళ్ళ నేచర్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సైన్స్ అంతటిని కూడా మనం ఎలా అర్థం చేసుకుంటాం, మనల్ని డైరెక్ట్ చేసి మనల్ని గార్డ్ చేసేటువంటి ఒక హయ్యర్ సైన్సెస్ కింద, హయ్యర్ ఫోర్సెస్ కింద మనకి పనిచేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ గ్రహాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి సైకిల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని పర్ఫెక్ట్ చేయడం కోసం మన కోసం పనిచేస్తూ ఉంటాయి. బికాస్ ఆయన మ్యాన్యూస్క్రిప్ట్ ఆఫ్ అన్ ఎర్లియర్ వన్. భగవంతుడైనటువంటి వాటితో సృష్టించినటువంటి అదే అంశంతో నేను పుట్టాను. భగవంతుడైనటువంటి వాటి తనకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మనకి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. I am also a small copy of it. Remember the giver who gave this frame. You are the book. I am the one copy in existence. Sorry, I must remember the giver. Remember the giver who gave this frame. You are the book. I am the one copy in existence. I am copied from the parent manuscript. So what is the parent manuscript? Is nothing but the divine cosmos. As above, so below. సో ఎదువరకైతే పైన ఏదో ఉంటుందో కింద కూడా అలాగే ఉంటుందని, అంటే కాస్మికల్గా ఎలా పనిచేస్తుందో మన హ్యూమన్ వరల్డ్లో కూడా మనకు అలాగే ఎగ్జిస్ట్ అయి ఉంటుందని. సో వీఆర్ రెప్లికా, వీఆర్ సింబాలిజం ఆఫ్ ద హయ్యర్ ఫోర్స్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ గివెన్ సచ్ హయ్యర్ ఇంటెలిజెన్సెస్. మనిషికి కొన్ని ఆలోచనలు అనేటువంటి ఉంటుంటాయి. కొన్ని ఇవల్యూషన్లో వచ్చేటువంటి జంతువులకి ఆలోచనలు ఉండవు. ర్యాంక్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉన్నటువంటి కుక్కకి ప్రపంచంలో అన్నీ తెలుస్తాయి, తనకి తాను ఉన్నాను అన్న విషయం తప్ప మనకి
దానికి తాను ఉన్న విషయం మనకు తెలుసు. కానీ భూకంపం వచ్చేటప్పుడు మనం ఏవో సోనార్లు రేడార్లు తప్ప మనం ముక్కు వాసన చూసి మనం చెప్పలేము. కానీ ప్రపంచానికి ఒక్కొక్క తెలుస్తుంది. వచ్చేటువంటి ప్రకంపంలో బట్టి ఏదో భూకంపం వస్తుందో అది తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కనుక దేహం వదిలిపోతుంటే వాళ్ళ తలకు ఆరా దానికి కనిపించేస్తూ ఉంటుంది. ఆ సోలు వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎవరో తెలుస్తుంది, భయ మరుగుతూ ఉంటుంది. అది మనకు అర్థమవుతుంది. దానికి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అనుకున్నాయి, మనకు అవి లేవు. అంటే కదా చీమలు ఉన్నాయి, ఆ చీమలు ఏం పడుకుంటాయో మనకు తెలియదు. అంటే వాటి తలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వెళ్దాం, మన ఇయర్ పనిచేయడానికి. అంటే ఇవల్యూషన్లో గ్రో అయ్యేటప్పుడు మనకంటూ ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ ఏది ఉంటుందో అదే గొప్ప స్టాండర్డ్ కాదు. మనిషి కన్నా ఒక 100% 100 రెట్లు నయం. దానికి ఒక టైం సెన్స్, ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, మనకు ఉండదు. అంతే కదా, దానికి ఆకలిస్తున్నప్పుడే తింటుంది. మనకి ఎవరన్నా పెద్ద సరదాగా బయటకు వెళ్తుందా అంటే వెళ్ళిపోతుంటాం ఆకలి కడుపు నిండినప్పటికీ కూడా. అంటే అందులో ఉండేటువంటి పర్ఫెక్షన్ మనం అర్థం చేసుకుంటాం. పర్ఫెక్ట్ అయితే మనకి హ్యూమన్ బీయింగ్ బర్త్ అనేటువంటిది వస్తుంది. దీంట్లో ఇంకా పర్ఫెక్ట్ అయినప్పుడు వీల్ బికమ్ ఏ కాస్మిక్ ప్లాన్. సో ఇందులోనే పర్ఫెక్ట్ అవునప్పుడు ఇంకో జన్మ వస్తూ ఉంటుంది, అది మళ్ళీ రిపీట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో రిపీట్ అవుతుంది. సో దట్ ఈస్ వై వాట్ వి కాల్ ఎస్ కర్మ కెన్ నైదర్ బి పోస్ట్పోన్ నాట్ పర్జ్, ఇట్ కెన్ జస్ట్ బి న్యూట్రలైజ్డ్. సో ఈ న్యూట్రలైజ్ కర్మ అనేటువంటి దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఈ గ్రహాల సహాయాన్ని తీసుకుని ఈ సైన్స్ తరగతి హెల్ప్తో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనం చేసే పని అంటే కర్మ న్యూట్రలైజ్ చేసుకోవడం అంతే ఈ జీవితంలో. సో అయితే ఈ కర్మ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం వెతుక్కునే వస్తుంది. ఆ టైంకి నీకు ఏ పని వస్తే ఎదురకుండా అదే నీ వర్క్ అంతే. మాస్టర్ గారు నేను అడిగిన క్వశ్చన్, ప్రపంచంలో ప్రతివాడికి ఏదో పని ఉంటుంది అంటారు కదా, మన పని నాకు ఎలా తెలుస్తుంది? నీ ఎదురకుండా ఏ పని వస్తే అదే నీ పదవి అన్నారు. నేను ఒకవేళ పని చేయకపోతే అడిగాను, ఎవరు ఎఫిషియెంటో వాడికి వెళ్ళిపోతున్నాను. మరి నాకు ఉండదు కదా అన్న, నీ ఎఫిషియన్సీ తగిన పని నీ తిరిగి వస్తున్నాను. అప్పుడు కూడా వదులుకున్నాం అనుకోండి, మన వర్క్ రాదు, మళ్ళీ మనం వర్క్ కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది. చెప్పారు, నాకే చెప్పారు. నేను అడిగాను, అంటే ఒక మనిషి అనేటువంటి వాడికి జీవితంలో ఏదో వర్క్ ఉంటుంది, ఏదో ప్రోగ్రెస్ ఉంటుంది అంటారు కదా, మనం ఎలా తెలుస్తుందని అడిగింది. ఇదే మనం వెతుకుని మన పని వస్తుంది. అంటే మనం పని వెతుక్కుని వెళ్ళిపోయే అంత హైయర్ సైన్స్ మనకు ఉండదు కాబట్టి పని మనం వెతుకుని వస్తుంది. నేను ఈ పనులు నా పనులు పని చేస్తాను, చేసావా సరే సరే నువ్వు చేయలేదా ఇంకోటి వెళ్ళిపోతుంది అంతే. బికాస్ వర్క్ అనేది ఎప్పుడు ఆగదు. ఆ టైంకి నువ్వు ప్రిపేర్ అయితే నీకు వస్తుంది అంతే. అదొక పొజిషన్ లాంటిది. కొంచెం రూడ్గా ఉన్న న్యాచురల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే అదొక పదవి లాంటిది. ఆ పదవిలో ఎవరు కూర్చుంటే వాడే ప్రైమ్ మినిస్టర్. ఎదుర్కొన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాదు, ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోవచ్చు. ఆ సీట్లో ఎవరు కూర్చుంటారో ఆయనే ప్రైమ్ మినిస్టర్ అంతే. అక్కడ ఆ పొజిషన్కి ఆ పదవికి ఇంపార్టెన్స్ తప్ప ఆ వ్యక్తికి ఎక్కడ ఉండదు. ఆ పదవిలో వ్యక్తి ఉన్నంతసేపు వాడికి ఈక్వల్గా మర్యాద ఉంటుందండి. అలాగా మనం వర్క్లో ఉన్నసేపు మనకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. వర్క్ నుంచి బయటకు వచ్చామా మనం మనమే వర్కే. కానీ వర్క్ ఆగిపోతుందా? ప్రైమ్ మినిస్టర్ లేకుండా అలాగే ఉండదు కదా. నేను వెళ్ళిపోతే ఇంకొక వెళ్ళిపోతే ఇంకొక వస్తారు అంతే. అలాగే ఉంటుంది. అంటే ఈ వర్క్ అనేటువంటిది మనం ఎంతవరకు మనం ప్రోగ్రెస్ చేసుకుంటామో, మనకి ఎంతవరకు మనం దాన్ని వర్క్ చేయగలుగుతాము అంతవరకు మన గ్రహాలను పనిచేస్తుంటాయి. కొన్నిసార్లు మన గ్రహాలు అనేవి పనిచేయవు. ఎందుకు పనిచేయమంటే ఇద్దరికే పనిచేయమన్నారు. ఒకటి, నిజంగా నిరంతరంగా గురువును నమ్ముకొని సరెండర్ అయిపోయి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాడికి జాతకం అనేది పనిచేయదు. రెండోది, సంకల్పం అద్భుతంగా సంకల్పం జాతకం పనిచేయదు. సంకల్పం అంటే నిజంగా జాతకాలు నమ్మని వాడు 1 మంది ఉంటారు. మేము బతుకు కనిపిస్తుంది నా జాతకం మేము నమ్మవాడిని నచ్చితే వాళ్ళ లైఫ్లో చాలా అద్భుతంగా వాళ్ళు షైన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. జాతకాలు నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ వాడికి జరిగింది వీడికి జరగదు ఏమిటంటే కేవలం వర్క్ మాత్రమే. ఇప్పుడు జాతకాన్ని నమ్ముకుని వర్క్ చేయడం మనిషాడు, ఇప్పుడు జాతకం నమ్ముకుని వర్క్ నమ్ముకున్నాడు, ఒక ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వర్క్ అంటే చేస్తే వాళ్ళనే వస్తుంది. సింపుల్ థింగ్. సో ఆస్ట్రాలజీ నెవర్ టీచర్స్ ఫ్యాటలిజం. ఇది ఇలా అయ్యింది, ఇలా అవ్వాల్సింది కాబట్టి అయ్యిందంటే లేకపోతే అవుతుంది అనుకుంది లేదు. యూ కెన్ చేంజ్ ఇట్. అలాగని చెప్పి మనం ఏదో చేస్తామని మొత్తం మనం అన్ని మార్చేసుకుందాం అంటే కుదరదు. ఎందుకంటే అందరు దట్ వైబ్రేషన్ వీ హ్యావ్ టు డూ. సాటర్న్ తరగతి వైబ్రేషన్ కాబట్టి 7 నట్స్ అంటే తినేసిందండి 7 సంవత్సరాలు నాకేం వర్క్ అవ్వదండి. యాక్చువల్లీ అది ఏమి చేస్తుంది ఆ టైంలోని ఒక ఎలివేషన్ నడిపిస్తుంది. మనిషి ఉన్నటువంటి స్థాయి నుంచి వాడి తన స్థాయిని వాడి తన లెవెల్ని పెంచుతుంది. ఎలా పెంచుతుందంటే అలాగనే పెంచుతుంది. ఒకరికి పెయిన్ ద్వారా బాధ ద్వారా ఎమోషన్ పెంచుతుంది. దాని ద్వారా నెక్స్ట్ టైం వాడు బాగా కరువుగా అయిపోతాడు. ఇంకొకరికి మంచి పదవి ఇస్తుంది. ఆ పదవి ద్వారా వాడు మంచి 10 మందికి ఉపయోగపడే పని అవుతుంది. స్కూల్ స్టేజ్లో కాలేజ్ స్టేజ్లో ఉంటే ఏమవుతుంది, సీరియస్గా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి అందులో అభివృద్ధి వస్తుంది. చేయకపోతే వెంటనే పక్కన రిజల్ట్ వచ్చేస్తుంది అంతే. ఏలియన్స్ చేసేటువంటి ఎఫెక్ట్ ఏంటంటే అదే. ఆ 7.5 yearsలో ఏలిన వాడు శని, ఏలిన నాటి శని, ఏలిన వాడు శని. ఆ 7 years కూడా ఆయన అండర్లో ఆయన యూజ్ చేసుకుంటాడు. అంటే ఏమి చేస్తాడు ఆయన అంటే నువ్వు చేసే వర్క్ వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తాడు. నువ్వు వర్క్ చేస్తే నీకు వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు.
అంతేగాని ఆ మంచి మంచి పాజిటివ్ నెగిటివ్ చెడ్డ పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయి అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్స్ ప్రాక్టికలిటీ హియర్. సో మంచి చేస్తే మంచి రిజల్ట్ ఇస్తారు, చెడు చేస్తే చెడు రిజల్ట్ ఇస్తారు, వెంటనే ఇచ్చేస్తాడు. డిలే ఉండదు ఇంకా అక్కడ టక్ మనం ఇచ్చేస్తుంటాడు ముందు. అందుకని ఏమవుతుందండి లైఫ్లో ఇన్సూరెన్స్ చెప్పుకో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అంతే కదా, మనం రాసిన ఎగ్జామ్ వెంటనే రిజల్ట్ వస్తుంది అనుకోండి, ఇంకా మనకు వెయిట్ చేయడం ఏముండదు. ఇంకా అయితే కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ లాగా లాస్ట్ బటన్ ఎంటర్ కొట్టగానే వెంటనే మన స్కోర్ డిస్ప్లే అయిపోతే ఏమవుతుంది, కటింగ్ కాకుండా క్లోజ్. ఇంకా కలిసి ఇంకా మ్యాటర్ అయిపోయింది. పాజిటివ్గా వస్తే ముందుకు వెళ్తాం, అయిపోయింది అనుకోండి మళ్ళీ పరీక్ష రాయడమే కదా, పోతే అంతే అలాగే ఉంటుంది. అంటే ఆ రిజల్ట్ అనేటువంటిది వెంటనే ఇవ్వడం వల్ల ఏంటవుతుందంటే మనం కొన్ని అర్థం చేసుకుంటాం, కొన్ని మనకి ఫేవరబుల్గా వచ్చి మనకు నచ్చుతాయి, మనకి ఫేవరబుల్గా రానటువంటి మనకు నచ్చవు. అంటే తప్ప మనం వాటిని తోసేస్తాం, కానీ మనం ఏమనుకుంటాం మన దానికి ఇన్ఎఫిషియన్సీ మనం ఒప్పుకోం. ఎందుకంటే మనకు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంటాం. వీఆర్ డివైడెడ్ ఫ్రమ్ దట్ వర్క్. ఆ నేచర్ నుంచి మనం తప్పించుకుని బయటకు వచ్చాం కాబట్టి ఏమిటైంది మనకి పెయిన్ అనేటువంటి సఫరింగ్ కింద వస్తుంది. సఫర్ పెయిన్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నేచర్ నుంచి తప్పించుకోవడం వల్ల వస్తుంది. నేచర్ నుంచి ఇంకా పూర్తిగా తప్పించేసుకుందాం అనుకుంటే ఏమిటవుతుంది, ఇందాక వచ్చింది కదా 2 వారాలుగా వస్తుంది కదా, అటువంటి ఏదో వస్తుంది అనుకున్నాను. అంతే ఈ లైలాలు కత్రీనాలు హుద్హుద్దులు ఇవన్నీ అటువంటివే కదా, క్లీన్ చేసి వెళ్ళిపోతుంటాం. వాటి పని వచ్చి క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంటాం. సునామీ మనం ప్రొటెక్ట్ చేసింది కాదు, ఎవరు వచ్చిందంటే ఆ టైం అది వచ్చింది. ఇట్ వాజ్ రిపోర్టెడ్లీ సెట్ కదా, మనం అనుకున్నాం కూడా కిందసారి 189 దేశాల తరగతి మనుషులు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు వెతుక్కుని వచ్చారు, సునామీ ఎవరు వెతుక్కుని రాలేదు, వాళ్ళు వాళ్ళ డెత్ని వెతుక్కుంటూ నియర్ అయ్యారు. వాళ్ళకి డెస్టినీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. సునామీ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ అక్కడ అయింది, వాళ్ళందరినీ క్లీన్ చేసింది. అక్కడ కూడా మళ్ళీ డెత్కి ఒక కారణం ఉంది కదా. ఇఫ్ సపోజ్ 2004 డిసెంబర్ 26 తెల్లవారుజానికి ఒకవేళ అంత పెద్ద అలా రాకుండా ఉండుంటే కారణం ఉందా లేదా, అలాంటి ఒక సునామీ అనేటువంటిది వచ్చింది కాబట్టి 2 లక్షల మంది 2,000 మంది 2 లక్షల మంది చచ్చిపోయారు. ఒకటి రాకుండా ఉంటే అన్న క్వశ్చన్ ఉంటుంది కదా మనకి. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్. నేను మొట్టమొదటి చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్, ఆ రాజుగారి 7 కొడుకుల ఎగ్జాంపుల్కి దీనికి పెద్ద సంబంధం పెద్ద తేడా ఏం లేదు, ఒకటే. అంటే ఇది వచ్చింది కాబట్టి ఇది అయింది కాబట్టి అది అయింది అని అంతే. కరెక్ట్. దిస్ ద రీజన్ బిట్వీన్ ఎనీ 2 ఇన్సిడెంట్స్ ఇన్ ది వరల్డ్. రిజల్ట్ వస్తుంది వెళ్ళిపోతుంది, బికాస్ వీ లివ్ ప్యారలల్లీ. అంతే. ఏం చేయగలం, మనం కంట్రోల్ చేయగలం అంతే. కొంతవరకు అంటే మన చేతిలో ఉంటారు, చేతిలో లేదంటే మనం వదిలిపోయాం. బికాస్ వీఆర్ ప్లేయింగ్ విత్ ద హైయర్ ఫోర్సెస్. సో ఇటువంటి ఈ హైయర్ ఫోర్సెస్ అని కూడా ఈ ప్లానెట్స్ అనేటువంటివి ఏం చేస్తుంటాయంటే మన తాలూకు ఎఫిషియన్సీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాయి. ఒకటి పదవి ద్వారా ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకోటి ప్లెజర్ ద్వారా చేస్తుంది, రెండోది పెయిన్ ద్వారా చేస్తుంది. అంతే. పెయిన్ ద్వారా అయితే మనకి బాగా గుర్తుంటుంది కూడా గట్టిగా. అంతే కదా, మనం అనుకున్న వెంటనే తక్కువ అయిపోయింది అనుకోండి, దానికి పెద్ద కేరింగ్ ఉండదు. మనం అనుకున్న దానికోసం ట్రై చేసి 2-3 సార్లు ఫెయిల్ అయిపోయి 4వ సారికి అయితే పరీక్ష పాస్ అయితే మరి ఇంకొక ఇద్దరు లేబడినా సరే ఆ ఫార్మల్ మర్చిపోయిపోయి. అంటే దాని వెనక అంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ వర్కౌట్ ఉంటుంది కాబట్టి. సో అటువంటి గ్రహాలన్నీ కూడా మనం ఎలా పనిచేస్తాయంటే ముందుగా సాఫ్ట్వేర్గానే పనిచేస్తాయి, మనకు అన్ని ఇచ్చేస్తూ ఉంటాయి. సో వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది నేచర్, రిమెంబర్ దట్ యు ఆర్ ఓయింగ్ సంథింగ్ టు ది నేచర్. ప్రకృతి మనకి ఎదురు ఉడికే అవుతుంది. నువ్వు ఖర్చు పెట్టేటంటే ఒక మాట ఖర్చు పెట్టే ఉంటే దానికన్నా 10 మందికి ఆలోచన చెప్పాల్సి వస్తుంది. నీకు విద్య వచ్చిందంటే ఆ విద్య వల్ల 10 మందికి హెల్ప్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే నీకు విద్య రాదు. హెల్ప్ అవ్వకుండా స్వార్థంగా కూర్చున్నావో నీ నుంచి విద్య అయిపోతుంది. ర్యాంక్ ఎగ్జాంపుల్. విద్య నువ్వు పాజిటివ్గా వాడుకుంటే నీకు హెల్ప్ ఇస్తుంది, నీకు వెలిగిస్తుంది, 10 మందికి వెలుగులోగలిగిన వాడే ఉంటావు. నెగిటివ్గా వాడుకున్నావో నువ్వే నాశనం అయిపోతావు. అంటే బస్మాసం రాస్తుంటే లాంటిది అనమాట. అడిగి పెడితే మళ్ళీ వార్తల మీద చేయబెట్టుకున్నట్టు అయిపోతుంది. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళు రక్షించడం కోసం పక్క వాడికి అవి చేయబెట్టడం తప్పు కాదు. ఆశబుద్ధి వెళ్ళిపోతే ఏంటవుతుంది, మళ్ళీ వాడకల మీద వెళ్తుంది. అంటే పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఈ రాక్షసులు వాటి వరాలు ఇచ్చేటువంటివన్నీ కూడా మనకు అహంకారానికి అన్నీ కూడా ముక్కలకి చేసినట్టే ఉంటుంది. అంతే కదా. హిరణ్యకశిపుడు అనేటువంటి వాటి అహంకారం ఏమైంది అంటే ప్రతిదీ కూడా కొలుసుకున్నాడు. పెద్ద ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఆయన తరగా ఒక ధైర్యం ఒకటి ఉంటుంది కదా, అందుకు దానివల్ల అయిపోతుంటాయి. అంటే ఈ కథల వెనకాల ఉండేటువంటి సింబాలిజం ఏంటవుతుందంటే మనకి మన తాలూకా లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ, మన తాలూకా రైజ్ మనం ఆలోచించకుండా మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండకూడదు, ఇలాంటి ఆలోచనతో ఉండకూడదు అని మనం చెప్తుంది ఒక రకంగా. అంటే ఏమిటి చేయాలి, ఇలా చేయాలి, ఎవరు చేయకూడదు అంటే ఇలా చేయకూడదు. అంటే చెప్పేటువంటి ప్రతి దాంట్లో కూడా అంత సైన్స్ మనకు ఉంటుంది, అర్థం చేసుకోలే కానీ. సో వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అవర్ సెల్ఫ్. సో ఈ సైన్స్లో ఉన్నటువంటి డెప్త్ అంతా కూడా మనం అర్థం చేసుకుని వీలుగా ఉండేది అయితే కొంత అయితే మనకి మనం కొత్తగా బ్రతికేసేటువంటి కొంత ఉంటుంది. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ వెన్ యూ లెర్న్ బిఫోర్ astrology and after astrology, that is for sure.
ఇట్స్ ప్రూఫ్. మీ కార్డ్ ఐ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ఎందుకంటే మీరు చేంజ్ అనేటువంటిది వస్తుంది, కన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. లేకపోతే యు ఆర్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్ సైన్స్. ఇట్స్ అ సింపుల్ థింగ్. అప్పుడు ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారు అంటే ఒక సైన్స్ ఉంటుంది, దానికి ఒక రీజన్ అనేటువంటి ఉంటుంది. మనం అర్థం చేసుకోవడం బట్టి అది మారుతూ ఉంటుంది. సో మనకు అది అర్థం అవ్వడం అనేటువంటిది మనకు ఎంత ఇంపార్టెంటో ప్రాపర్గా అర్థం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. అయితే ఒక విషయం అర్థం అవ్వడం ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. తప్పుగా ఎందుకు అర్థం అవుతుంది? అర్థం అవ్వదు, అంతే కదా. వాళ్ళు వచ్చారండి అని చెప్పాం, వచ్చారండి అని మనకు అర్థం అవుతుంది. వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చున్నారని, వాళ్ళు వచ్చారో లేదో, నిజంగా వచ్చారో లేదో, వచ్చింది వాళ్ళో కాదో, ఇన్ని క్వశ్చన్లు రావు మనకి. అంటే మన తాలూకా మైండ్ అనేటువంటి మధ్యలో ఎంప్లాయ్ చేస్తే తప్ప కొన్ని మనకి కరెక్ట్ రావు. సో అందుకని ఏం చెప్పారు, నేచర్ని పడుకుంటే సమాధానాలు వచ్చేస్తాను. సో మనకన్నా హయ్యర్ ఫోర్స్ అనేటువంటి ఒక నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మనం హోల్డ్ చేసుకుంటే, దాని తర్వాత మనం కనుక మనం బేస్ని పెట్టుకుంటే, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ పీస్ ఆఫ్ అవర్ వర్క్ ఇన్ ఎ వెరీ హై, వెరీ ప్రాస్పరస్ వే. సో దట్ ఈస్ వాట్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ astrology says. So whenever you are there and when you are ready to work, if you read one thing or one person or one guru or a book or somebody will definitely come and take your time. అంటే మిమ్మల్ని టీచ్ చేయడానికో మిమ్మల్ని చెప్పడానికో మీరు ప్రిపేర్ అయ్యారో ఖచ్చితంగా ఒకటి వస్తారు. విజ్డమ్ ఈజ్ నాట్ ఈవెన్ లేడ్ బై వెరీ స్మాల్ సెకండ్ అండ్ యు ఆర్ ప్రిపేర్ టు టేక్. ఎలా వస్తుంది అనేటువంటిది మీకు నాకు తెలియదు కాబట్టి వచ్చేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయడం మన తరగతి పని. దాని అంటున్నారు కర్మ అనేటువంటి పేరుతో పిలిచారు. మీకు ఏదో కూడా పుస్తకం వచ్చిందంటే దాని అర్థం అంటే మీరు పుస్తకం చదవాలని. ఎవడో మనిషి వచ్చి మీతో మాట్లాడుతున్నారు అంటే వాడు చెప్పి మీరు వినాలి. ఆ టైంకి మీ క్వశ్చన్కి ఆన్సర్ వాడు దాంట్లో మీకు తెలుస్తుంది. అది మీరు ఎలా కోరిలేట్ చేసుకుంటారు అంటే ఈ సైన్స్ తెలిసి కోరిలేట్ చేసుకుంటారు. ద సేమ్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు మీకు రావాల్సిన కాలం వేరే వాడికి వచ్చి మీ దగ్గర సహాయం కోసం వచ్చినట్టు అనమాట. అంటే యు ఆర్ డీలింగ్ విత్ ద సేమ్ థింగ్ బట్ మీ బదులు వాడికి, అంతే. అంటే మీరు కనుక సొల్యూషన్ ఇవ్వగలిగినప్పుడు ఏమిటవుతుంది, మీ దగ్గరికి ఇంకా 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 వర్క్ వస్తుంటుంది. వర్క్ చేసేటువంటి వాడికి ఇంకా ఇంకా వర్క్ వస్తుంటుంది. వర్క్ అవాయిడ్ చేసేవాడికి 1 అవర్ కూడా పోతుంటుంది, అంతే. సో వర్క్ అనేటువంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే కర్మగతి అనేటువంటి దాంట్లో అర్థం చేసుకుంటే ఈ గ్రహాలన్నీ కూడా మన కర్మని స్పీడప్ చేయడానికి, ఫాస్టప్ చేయడానికి పనిచేస్తుంటాయి. ఫాస్టప్ చేయడానికి ఎందుకు పనిచేస్తాయంటే కొత్త వర్క్ అవడం కోసం. ఒక పని అయిపోతే ఇంకో పని ఇస్తుంది, ఒక పని అయిపోతే ఇంకో పని ఇస్తుంటుంది. 10 ఏళ్లలో ఇచ్చేటువంటి వరకు 5 ఏళ్ళు ఇచ్చే వరకు ఒకటి ఉండదు, ఇంటెన్సివ్ లెవెల్స్ మారిపోతాయి. 10 ఏళ్ళకి ఒక హోంవర్క్ రూపంలో ఇంట్లో చేసేటువంటి పని రూపంలో వర్క్ వస్తే 25 ఏళ్ళకి ఒక ఆర్గనైజేషన్ కోసం చేసే వర్క్ రూపంలో వస్తుంది. అదే ఒక 50 ఇయర్స్కి ఒక ఫ్యామిలీ కోసం ప్లానింగ్ అనేటువంటి రూపంలో వర్క్ వస్తుంది. ఏదో భార్య పిల్లలు, ఇంట్లో వాళ్ళు, పై వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఉద్యోగం వస్తుంది. ఒక 60 ఇయర్స్ అయ్యేసరికి ఏమిటవుతుంది, వాళ్ళ కోసం ఏదో ఒకటి ఇవ్వాలి, ఎస్టాబ్లిష్ చేయాలనే వర్క్ రూపంలో వస్తుంది. అంటే మనిషి తనకు ఏజ్ గ్రో అయ్యే కొద్ది కూడా, ఎక్స్పీరియన్స్ లెవెల్స్ గ్రో అయ్యే కొద్ది కూడా వాళ్ళు చేసేటువంటి వర్క్ తనకు ఇంటెన్సిటీ కానీ వాళ్ళు ఉండేటువంటి వర్క్ ప్రొఫెషన్సీ కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్నే కదా మనం ఎక్స్పీరియన్స్ పిలుచుకుంటాం. 10 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు వేరు, ఇప్పుడు ఉన్నప్పుడు మీరు వేరు. ఖచ్చితంగా 10 ఏళ్ళ తర్వాత మీరు ఉండబోయే మీరు కూడా వేరు. ఎలా మారుతుంది, ఏమిటి మారుతుంది అంటే ఫిజికల్గా మనకి అయితే జుతులు పోవచ్చు, మనిషి రంగు తగ్గిపోవచ్చు, చూపు పాడైపోవచ్చు, వెనుకలు తగ్గచ్చు తప్ప అప్పుడు ఉండేటువంటి ఇన్నర్ థింగ్స్ పెద్దగా మారవు. అంటే ఇన్నర్ కాన్షియస్నెస్ అండ్ అండర్స్టాండింగ్ లెవెల్స్ అవి మారవు. అలా అలా బయట ఏమవుతుందంటే ఒక్కసారి మనకి బ్రాడ్ విజన్ పెరుగుతుంది. ఇన్నాళ్ళు సెల్ఫ్ సెంటర్గా ఉన్నవాళ్ళు కూడా 10 మంది కోసం ఆలోచన మొదలు పెడుతుంటాం. ఒక ఆర్గనైజేషన్ ఎలా కీపోతుంది, నువ్వు ఒక చిన్న ఆలోచన నుంచి కదా. సో అటువంటి ఎక్స్పాన్షన్ అనేటువంటివి ఈ గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి. ఈ ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి గ్రహాలని మనం ఏం చేస్తాం, మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి వాటితో. సో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏం చేయాలి, అవి ఎవరెవరి దగ్గర బాగున్నాయో మనం చూసుకోవాలి. సో వీళ్ళిద్దరి దగ్గర అవి బాగున్నాయి. సో లార్డ్ రామ అండ్ లార్డ్ కృష్ణ వాళ్ళిద్దరు ఈరోజు మన ఫ్రెండ్స్ అవ్వాలి. సో వీ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్ విత్ దోస్ 2 mighty people, celestial beings. దానివల్ల ఏంటవుతుందంటే మన తరగతి నేచర్ని వాళ్ళతో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాం. అందుకని మేషా చెప్పినట్టు రాముడు చేసినట్టు చేయాలి, కృష్ణుడు చెప్పినట్టు చేయాలి. సో రెండు జాగ్రత్తగా చేసుకుంటూ విల్ మీట్ మేబీ ఆఫ్టర్ 1 month or 2 months చూద్దాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుసుకున్నప్పుడు వి అగైన్ రీపార్ట్ ఆన్ ద బేసిస్ అండ్ విల్ గో టు ద హైయర్ టాపిక్స్ దెన్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.